ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నారాయణ మంత్ర స్మరణంతోనే జన్మ సంసార బంధనాత్ విముక్త్యతే. అంటే జన్మలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి బంధనాలన్నీ పాపాలన్నీ తొలగించేవాడని అర్థం. ఒక్కసారి నారాయణ అంటే చాలు. అటువంటి మంత్రము మనం ఏకాదశి వ్రతము రోజున, అంటే ఏకాదశి తిథి రోజున వ్రతము చేస్తూ నక్తము ఆచరిస్తూ ఆ యొక్క విష్ణు సహస్రనామం పాలన చేసిన వారికి ఇంకా అసాధ్యమనేది ఏముంటుందో ఆలోచించండి. మనలో చాలామంది 3 కోట్ల మంది దేవతలు ఉంటారని చెప్తూ ఉంటారు. మనకి 3 కోట్ల మంది, 3 + కోటి అంటే 3 కోట్లు అని అర్థం. కానీ మనకి వైదికమైనటువంటి ప్రక్రియలో మనకు ఉన్నటువంటి దేవతల సంఖ్య చాలామంది తెలుసుకోవాలి. దాన్ని టోటల్గా అడ్మినిస్ట్రేషన్ మనకి 33 మెంబర్స్ మాత్రమే, 33 మందే మనకి దేవతలు ఉంటారు. వాళ్ళు 3 కోట్ల మంది దేవతలకి సమానం. అంటే ద్వాదశాత్యులు, బ్రహ్మ విష్ణు శివుళ్ళు, అష్టవసువులు, అశ్విని దేవతలు, ఏకాదశ రుద్రులు, ఇలా మనకి 33 మంది దేవతలు మాత్రమే ఉంటారు. ఈ దేవతల యొక్క విభాగం అనేది 3 కోట్ల మంది దేవతలుగా ఉంటారు. మనకి తెలియనటువంటి సగం గడ్డ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అలాగే మాట్లాడతారు. మీకు 33 కోట్ల మంది ఎందుకు మీకు అని చెప్తూ ఉంటారు. మరి మాకున్నదే 33 మందిరా నాయన, మాకు వాళ్ళు ద్వాదశాత్యులుగా, ఏకాశుద్ధులుగా, అశ్విని దేవతలుగా ఇలా వాళ్ళని ఒక డివిజన్గా భావించుకొని వాళ్ళ యొక్క రూల్స్ని మేము ఫాలో అవుతామని చెప్పాలి మనకి. సో దానికోసమని 3 కోట్ల మంది దేవతలు మనకు ఉన్నారు అడ్మినిస్ట్రేషన్లో. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? మనకి వైకుంఠ ఏకాదశి ఏ రోజున వచ్చింది? 10వ తేదీ జనవరి 2025 శుక్రవారం రోజున కృత్తికా నక్షత్రంతో ఉన్నటువంటి తిథిలో, నక్షత్రములో మనకి వైకుంఠ ఏకాదశి. దీనినే మనం ముక్కోటి ఏకాదశి అంటారు. రెండింటికి ఇదే పేరు. వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి శయనించడానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఆ దివ్యమైనటువంటి శయనం ఆసనంలో ఆయన మనకి దర్శనమిచ్చేటువంటి మహద్భాగ్యం ఉత్తర సింహద్వార దర్శనంకు అంటారు. అందుకే 10వ తేదీ నుంచి దాదాపుగా 17వ తేదీ వరకు మనకి వైకుంఠ స్వామి వారి యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఈ యొక్క స్వామి వైకుంఠ ద్వార దర్శనాన్ని చేస్తూనే ఉంటారు. ఉత్తరాయణంలో చేస్తే ఇంకా మంచిది. భీష్మాచార్యుడు ఆ సమయంలో భీష్మాచార్యుడికి ఉత్తర కాలం కోసం ఎదురు చూసి ఏకాదశి రోజున ఆయన ముక్తి పొందినటువంటి దాఖలాలు మనకి భారతంలో, భాగవతంలో కనబడుతూ ఉంటాయి. ఇటువంటి శుక్రవారం రోజున మనకి 10/1/2025 శుక్రవారం రోజున నియమబద్ధంగా స్నానానుష్ఠాలు పూర్తి చేసుకొని నిరంతరం హరినామస్మరణ, నమో భగవతే వాసుదేవాయ, నమో నారాయణాయ, శ్రీ వెంకటేశాయ, ఇలా మీకు నచ్చినటువంటి హరినామాన్ని స్మరణ చేస్తూ తారకనామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననేటువంటి నామాన్ని స్మరణ చేస్తూ ఈ వైకుంఠ ఏకాదశి స్వామివారి నామస్మరణ, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసిన వారికి ఈ జీవితంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి పాపకర్మాల నుంచి విముక్తి కలిగి అంతిమ సమయంలో తప్పనిసరిగా హరిసాయుధ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అందరం కూడా ఈ రోజున తప్పకుండా హరిని స్మరించే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే అసలు ఈ ఏకాదశి వ్రతం యొక్క కథ ఏమిటి అని అడిగితే, మురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడమే ఈ యొక్క ఏకాదశి ఉత్పన్నమైనటువంటి సమయం. అసలు ఏకాదశి అసలు ఎలా ప్రారంభమైందంటే, మురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడమే. ఎప్పుడది? కృతయుగంలో చంద్రావతి అనేటువంటి నగరాన్ని పరిపాలన చేసినటువంటి మురాసురుడు రాక్షసుడు గురించినటువంటి కథ ఇది. ఆ కథ ఏమిటంటే, చాలా మంది అనుకుంటారు మన దేవుళ్ళందరూ కూడా ఎందుకండి వరాలు ఇస్తారంటే, నీ చేసినటువంటి కర్మకి ఫలితాన్ని ఇస్తారు వాళ్ళు. ఇక్కడ మనకి మురాసురుడు అనేటువంటి రాజు చంద్రావతి అనేటువంటి నగరాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు, ఎప్పుడు కృతయుగంలో పరిపాలన చేస్తున్నప్పుడు అతనికి ఈ మురా అనేటువంటి వాడెవడు? తాళజంగుడు అనేటువంటి రాక్షసుని కుమారుడు. తాళజంగుడు అనేటువంటి వ్యక్తికి మురాసుడు అనేటువంటి పుట్టాడు. వీడందరూ బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మాండంగా ఆయన బ్రహ్మగారి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలో కోరుకో అన్నారు. వెంటనే ఉండి అయోనిజ అంటే తనకు తానుగా ఆవిర్భవించినటువంటి మహిళ వల్లనే తప్ప నాకు ఇంకెవరి వల్ల కూడా మరణం ఉండకూడదని
షరతు పెట్టుకున్నటువంటి వరాన్ని ఇమ్మని కోరుకున్నాడు. బ్రహ్మగారు తదహస్త్ర అని చెప్పేసి ఆయన గారు అంతర్ధానమైపోయాడు. ఇక తనకంటే బలవంతుడు ఎవ్వడూ లేడనటువంటి భావనతో విర్రవీగుతూ అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. ఋషులని, మునులని, దేవతలని, అందరినీ కూడా, రాక్షసులు కూడా ఇబ్బంది పెడుతున్నాడు పాపం వాడు. అలా ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఇక మానవులైతే ఇక చెప్పలేనటువంటి పరిస్థితి. అలా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి గురించి అందరూ కూడా బాధపడుతున్నారు. అటువంటి రాక్షసుడి గారు ఏం చేస్తాడు, ఆ మురాసురుడు ఇంకా అనేకమైనటువంటి బలం వచ్చేసింది వాడికి. బ్రహ్మగారి వరం వల్ల ఇంకా బలవంతుడై ఇంకా విర్రవీగుతున్నాడు. ఆ సమయంలో దేవతలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మరి ఈ విధంగా మనకి బ్రహ్మగారి యొక్క వరం వల్ల ఆ మురాసురుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన మరి మా పరిస్థితి అని చెప్పేసి ఆయన విడుకుంటే ఆయన యుద్ధానికి వెళ్తాడు. ఇంకా దేవతలు వచ్చి అడిగినప్పుడు ఏం చేస్తాడు, ఈజ్ ద లీడర్ కదా, వెంటనే వెళ్తాడు. వెళ్ళి ఆ మురాసురుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు. మురాసురుడి యుద్ధంలో ఈ స్వామి సాక్షాత్తుగా మహావిష్ణువు అలసిపోతుంటాడు. చూడండి ఒక విషయం, ఇక్కడ కొంతమంది అంటారు వెంటనే, కొంతమంది ఈ నాస్తిక విధవలు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే వెంటనే, చూసారా మీ దేవుడే ఓడిపోతున్నాడు రాక్షసుడి, ఇంక మమ్మల్ని ఏం కాపాడుతాడు. ఒరే విధవా, వాళ్ళ అన్నగారు ఒక వరం ఇచ్చాడు, ఆ విషయాన్ని మర్చిపోయాడు. తన తోటి సోదరుడు బ్రహ్మ వరం ఇచ్చాడు, వాడికి ఎవరితో ఉండొద్దు, అయోనిజ అయినటువంటి స్త్రీ వల్లని తప్ప ఇంకెవరితో మరణం ఉండదని చెప్పాడు కదా. కాబట్టి ఆ విషయాన్ని వెంటనే ఈ భక్తులను రక్షించాలి కదా, ఆ రక్షణ కోసం పరిగెట్టుకు వెళ్ళిపోయి అట్లా యుద్ధం చేస్తూ అలసిపోయి సింహవతి అనే గుహలోకి వెళ్ళాడు. సింహవతి అనే గుహలోకి వెళ్ళినప్పుడు తన యొక్క శ్వేత బిందువులు తన యొక్క భూమి మీద పడగానే ఆ శ్వేత బిందువులతో ఏకాదశి ఉద్భవించి, అంటే ఆ యొక్క స్వామివారి యొక్క ఆవర్తలోనే, అంటే ఆవరణలోనే ఆ స్వామివారికి ఆవహించినటువంటి ఒక రూపమే ఏకాదశి, మరొక రూపం. ఆ బిందువుల వల్ల వచ్చినటువంటి ఆ రూపము ఏకాదశిగా మారిందట, ఏకాదశిగా అవతారం ఎత్తిందనమాట. మరి ఆ ఏకాదశి ఎవరు? స్త్రీతత్వం. ఆ ఏకాదశి పడినటువంటి తత్వము స్త్రీతత్వం. ఆ ఏకాదశి వ్రతం, ఆ ఏకాదశి అయినటువంటి పేరున్నటువంటి ఆ యువతి వెంటనే మురాసురుని వీళ్ళు, ఎందుకంటే అయోనిజ కదా, తన యొక్క యోని నుంచి జన్మించేది కాకుండా అయోనిజ ఉండాలి. యోనిలో జన్మించేది యోనిజ. అయోనిజ అంటే ఇక్కడ యోనిలో మనకు జన్మించినటువంటిది కాబట్టి అయోనిజ. ఎవరు? ఏకాదశి స్వామివారి యొక్క స్వేద బిందువుల నుంచి తను ఉత్పన్నమైంది కాబట్టి తన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల నుంచి ఉత్పన్నమైంది కనుక ఆ ఏకాదశి అయోనిజగా అయింది. అయోనిజగా అయ్యి ఆ మురాసురుని సంహరించింది. అప్పటి నుంచి ఏకాదశి అంటే విష్ణువుకి ప్రీతిగా మారింది. ఎందుకంటే తను అనుకున్నటువంటి సంకల్పాన్ని ఏదో విధంగా నెరవేర్చావు కదా నువ్వు, కాబట్టి నీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారందరూ కూడా అత్యంత ప్రీతిపాత్రులు నాకని చెప్పేసి ఆయన అప్పటి నుంచి ఏకాదశి వ్రతాన్ని మనకి, ఏకాదశి తిథిని మనకి ఇచ్చినటువంటి పుణ్యమైనటువంటి శుభదినం. అందుకే ఏకాదశి వ్రతం ఇక్కడి నుంచి ప్రారంభమైంది, కృతయుగం నుంచి ప్రారంభమైంది చెప్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశికి, ముక్కోటి ఏకాదశికి పుత్రదా ఏకాదశి అనే ఒక పేరు కూడా ఉంది. పుత్రదా ఏకాదశి అంటే కూడా ఇదే, ఈ వ్రతం యొక్క ఈ రోజునే పుత్రదా ఏకాదశి అంటారు. అంటే దానికి ఒక కథ కూడా ఉంది, మనకు చిన్న కథ కూడా దానికి కూడా చెప్పబడింది. భద్రావతి నగరాన్ని ఒక రాజుగారు పరిపాలిస్తున్న సమయంలో, ఆ రాజుగారి పేరు సుకేతుడు అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ సమయంలో ఈ సుకేతుడికి సంతానం లేకపోవడం చాలా బాధ కలిగించింది. గత జన్మలో జరిగినటువంటి పాపపుణ్యాల ఫలితమే ఈ జన్మలో ధనము, సంతానము, పుత్ర సంతానం పొందుకునేటువంటి శుభయోగాలు ఉంటాయని మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి అటువంటి సంతానం లేనటువంటి ఈ సుకేతుడు బాధాతప్త హృదయంతో ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు. సంతానం లేదు, అందరి రాజులకు సంతానం ఉంది, నా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి బాధపడుతున్న సమయంలో అయితే ఈ సుకేతుడు ఇక ఎవరికీ చెప్పకుండా, ఇక బాధపడుతుంటాడు కదా, ఎవరు చెప్పకుండా అడవిలోకి వెళ్ళిపోతాడు. అడవిలోకి వెళ్ళిపోయి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఎంతటంటే కనీసం ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని కూడా ఎక్కువసేపు రోజుల తరబడి ఆపేసి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలో కూడా స్వామివారి యొక్క నామస్మరణ, ఆ నారాయణుని మంత్రాన్ని జపం చేస్తూ ఉంటాడు. కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆ యొక్క సుకేతుడికి ఆ పరంధాముడు ప్రత్యక్షమై వరం కావాలని, ఏం వరం కావాలని కోరుకుంటాడు. స్వామి, సర్వాంతర్యామి నువ్వు తెలియనటువంటిది ఉంది, నాకు సంతాన ప్రాప్తి కొరకు నా పుత్ర సంతానం కావాలని చెప్పేసి కోరుకోగానే ఆ యొక్క మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత సుకేతుడికి కొద్ది కాలంలోనే పుత్ర సంతానం అవుతుంది. ఆ పుత్ర సంతానం అయినటువంటి తిథి ఏకాదశి అవ్వడం వల్ల ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజునే, అంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజునే ఈ పుత్రుడు జన్మించాడు. కాబట్టి ఆ తిథి నుంచి, అంటే ఆ రోజు నుంచి దీనికి పుత్రదా ఏకాదశి అనేటువంటి నామం కూడా వచ్చిన విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇలా ఏకాదశి పర్వదిన సంబంధ కథలు మనకి చాలా చాలా ఉన్నాయి. ఈ యొక్క ధర్మ సంబంధమైనటువంటి పుస్తకాలలో మనకి అనేక రకాల కథలు మనకి స్పష్టంగా చెప్పబడుతున్నాయి. ఇటువంటి మహత్తరమైనటువంటి మహత్తు కలిగిందే కాబట్టి ఈ మన సంవత్సరం వచ్చేటువంటి 24 తిథులకి, అధిక మాసం వచ్చినప్పుడు 26 తిథులు ఏకాదశులకి అత్యంత పరమ పవిత్రమైనటువంటి శుభమైన తిథులు. అటువంటి తిథుల్ని మనము
వ్యధా చేసుకొని వృధా చేసుకొని వ్యధలు అనుభవిస్తూ పాపకర్మలు చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ జన్మ పాపాన్ని, గత జన్మ పాపాన్ని కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేయవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి. అందుకే మనకి ఈ నెల 10/1/2025 శుక్రవారం రోజున మన యొక్క జన్మల యొక్క పుణ్య స్థితి అనుకూలం వల్ల మళ్ళీ మనకి ఈ యొక్క ఏకాదశి చూడబోతున్నాం. అటువంటి ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించి ఆనందమయ శుభ జీవనాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఏకాదశి తిథిని మనం తెల్లవారుజామున ప్రారంభం చేయాలి. అంటే 10వ తేదీ తెల్లవారుజామున సూర్యుడు ఉదయించక ముందే మనం లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్వామివారిని పంచామృతములతో అభిషేకం చేసి విష్ణు సహస్రనామాలతో అర్చన చేసి ధూపము, దీపము, నైవేద్యము స్వామివారికి నివేదన చేసి ఈ రోజు మొత్తం కూడా హరినామ స్మరణ చేస్తూ రాత్రి కూడా వీలైనంత వరకు నిద్రాహారాలు మాని నిరంతరం స్వామి నామస్మరణ చేస్తూ, అలా అని చెప్పేసి పూర్తిగా తినకుండా లోపల జఠరాగ్నిలో అగ్నిహోత్రుడు ఉంటాడు. ఆయన కోసం 2 పళ్ళు కాసిన పాలు కడుపులో వేసుకొని ఆ దేవుడికి జఠరాగ్నికి నైవేద్యం ఇచ్చేసి హరినామస్మరణ చేస్తున్న వారికి సమస్తమైనటువంటి శుభయోగాలు పొందుకుంటారన్న విషయాన్ని గుర్తించండి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి తిథి మనకి 3 కోట్ల దేవతల మంది మన భూమి మీదకి వచ్చి స్వామివారి శయనిస్తున్నప్పుడు, ఎక్కడైతే శేషతల్పంపై స్వామివారి శయనిస్తుంటాడో అక్కడికి ఈ 33 కోట్ల మంది దేవతలు, 3 కోట్ల మంది దేవతలు అంటారు. అంటే 33 మంది దేవతలు వచ్చి ఆయన సేవించేటువంటి దివ్య దర్శన రూపమే మనకి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి కనిపిస్తుంది. కాబట్టి ఉత్తర సింహద్వారం తెలవగానే ఆయన సేవిస్తున్నటువంటి అందరి దేవతల్ని కూడా మనము దర్శనం చేసుకునే మహద్భాగ్యము కలుగుతుంది. కనుక ఉత్తర సింహద్వారం నుంచి మనం వెళ్ళి ఆ స్వాములందరినీ పరమపద సోపానమైనటువంటి ఆ యొక్క శేషతల్పమైన ఉన్నటువంటి రంగనాథుడిని మనం సేవించి నారాయణ నారాయణ మమ్మల్ని కాపాడు తండ్రి అని చెప్పేసి నారాయణ స్మరణ చేస్తూ ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసి ఆనందాన్ని పొందుకోవాలి. అలా అని చెప్పేసి గుళ్ళోకి వెళ్ళి ఇరుకిరుకుని వెళ్ళి ప్రమాదాన్ని తెచ్చుకోకండి. మనం హాయిగా ఇక్కడి నుంచి కూడా మన హృదయ ద్వారముల నుంచి, ఉత్తర ద్వారం మన హృదయమే అనుకొని ఆ ద్వారం నుంచి సాక్షాత్తుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీరంగం రంగనాథ స్వామిని చూచి మనం అనంత పద్మనాభ స్వామిలో చూసి మనం ఆనందపడవచ్చు. ఇందులో సందేహం లేదనే విషయాన్ని గుర్తించండి. అందరూ కూడా ఈ రోజున ఈ ముక్కోటి వైకుంఠ పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి సత్సంతానాన్ని, ఐశ్వర్యాన్ని, సమస్త విజయాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.